అయినా హాయ్ మ్యామ్. ఏం పేరు నీ పేరు? నా పేరు ఈషా. ఎందుకొచ్చో చెప్పు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి పీరియడ్స్ మీద, వాటిని క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను. ఓకేనా చెప్పు. హెవీ బ్లీడింగ్ అనేది నార్మలేనా? బ్లీడింగ్ నార్మలే, కానీ కొంచెం ఎక్కువ ఉంటే కంపల్సరీ డాక్టర్ని కనిపించుకోవాలి. ఎందుకంటే ఇనీషియల్గా ఎనావలైటిస్ కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది, దాన్ని ప్యూబర్టల్ మెనరేజ్ అంటాము. కానీ అంత హెవీ బ్లీడింగ్ అయితే మీ ఏజ్ పిల్లలకి ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. చాలా మంది నార్మల్ ఇంట్లో కూర్చోబెడతారు, అట్లా కాకుండా కంపల్సరీ డాక్టర్ చూపించుకోవాలి. నార్మల్ అయితే కాదు, హెవీ బ్లీడింగ్ బాగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టమక్ పెయిన్ ఇంతవరకు నార్మలేనా? స్టమక్ పెయిన్ కొంతమందికి ఇనీషియల్ పీరియడ్ లో ఉంటుంది, కాకపోతే మరీ సివియర్ పెయిన్ ఉంటే కంపల్సరీ టాబ్లెట్ తీసుకోవాలమ్మా. టాబ్లెట్ వేసుకోకూడదు అని చెప్పి ఇంట్లోనే అట్లా కూర్చోబెడతారు. వాటి పిల్లలు పాపం చదువుకోలేరు, నార్మల్ వర్క్ చేసుకోలేరు, స్కూల్ కూడా వెళ్ళారు. అందుకని చెప్పి కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఎఫినామిక్ యాసిడ్ అని టాబ్లెట్ వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. కానీ బాగా సివియర్ పెయిన్ ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కలుసుకోవాలి.